గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా డే 4 స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాను. ఇంకా ఈరోజు కర్నూలు వరకు వెళ్ళాలి. ఇప్పుడు చూసుకోవచ్చు, రోడ్డు ఫుల్ డౌన్ ఉంది. అయినా కానీ గాలికి తొక్కకపోతే వెళ్ళట్లేదు. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఉన్నాము నంద్యాల ఇంకా కర్నూలు వెళ్ళే రోడ్లో. ఇంకా ఇది దాదాపు 10 కిలోమీటర్ల పైన ఉందంట. చూద్దాం. వెహికల్స్ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి, మధ్యాహ్నం టైం కాబట్టి కొద్దిగా కొత్త వెహికల్స్ వస్తున్నాయి. చూడండి లొకేషన్ ఎట్టుందో. చుట్టూ చెట్లు ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్ ఉంది. మాత గుడక చెట్లను నాటండి, చెట్లను ప్రేమించండి, మంచి వాసన పీల్చండి, మంచి ఆహారం తీసుకోండి అనే మెసేజ్ ఇస్తుంది. కాబట్టి మీరు ఇంటికి తెచ్చుకొని మామిడి పెంకులు తినేటివి బయట బారేసే బదులు నేరేడు పళ్ళు, సీజనల్ ఫ్రూట్స్ ఏ వచ్చినా దయచేసి మనం ఒక విలువైన బంగారును ఏ విధంగా బీరువాలో దాపెట్టుకుంటామో, మనం బ్యాంక్ బ్యాలెన్స్ని ఏ విధంగా దాపెట్టుకుంటామో, మనం తిన్న తర్వాత వేస్ట్ ఆహారం అని అనుకోకుండా అంతకంటే విలువైనదని ఒక రోజులో ఎత్తిపెట్టుకొని మరుసటి రోజే మీరు ప్రయాణం చేస్తూ అట్లా భూమిలో చల్లండి. భూమికి ఆ శక్తి ఉంది, ఏదైనా పీల్చుకుంటుంది, ఆటోమేటిక్గా మొలిచిపోతాయి. నువ్వు 100 విత్తనాలు చల్లినావు అనుకో, ఒక్క విత్తనం మొలిచినా చాలు, ఒక్క మామిడి చెట్టు వచ్చినా చాలు. నువ్వు సంపాదించిన వంశవృక్షానికి ఇవ్వాల్సిన ఆస్తి కేవలం చెట్లు మాత్రమే. కొన్ని వేలు కొన్ని లక్షల కుటుంబాలకు అది గాలి ఇస్తుంది. వెలకట్టలేని సంపద. అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, అశ్వమేధ యాగాల కంటే, పూజా పునస్కారాల కంటే, హోమాల కంటే, మంత్రాల కంటే అన్నిటికంటే ముఖ్యమైనది పచ్చని చెట్లను ప్రేమిద్దాం, పచ్చని చెట్లను నాటుదాం. పచ్చని చెట్ల ద్వారా మంచి ఆక్సిజన్, లోక కళ్యాణార్థం ప్రతి వాళ్లకు వయసుతో నిమిత్తం లేకుండా ముఖ్యంగా యువతకు ఇవ్వాలి ఈరోజు. ఎందుకంటే యువత ఈ భారతదేశంలో 75% దాకా ఉన్నారు కాబట్టి, యువత ఆయువు పట్టు కాబట్టి, మాదంతా కౌంట్ డౌన్ ఏజ్ కాబట్టి మీకు అందరికీ నేను మెసేజ్ ఇచ్చేది ఏమంటే, ప్రకృతిని ప్రేమిద్దాం, చివరిగా ప్రకృతిని ఆశీర్వదిద్దాం, ప్రకృతిలో తన్మయమైపోదాం. ప్రకృతిలోనే మళ్ళీ లీనమైపోతున్నాం కాబట్టి అంతమంది ముందర మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ చెప్పుతూ, మీరు నా వీడియోని చూస్తే తేజస్వి రెడ్డి గారికి లైక్ వచ్చేటట్టు మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మీ అందరికీ మరొక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండేటట్టు ఆయుష్మాన్ భవాని నేను కుడి చేత చెప్పాలి. ఇది ఆయుష్మాన్ భవాని. ఇది చూడండి, ఇది మొత్తం పత్తి పంటలు ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఎదురు ఉన్నాయి. కర్నూలుకి వెళ్ళే రోడ్లో మొత్తము ఆల్మోస్ట్ పత్తి పంటలు ఎక్కువ వేసినారు. చూసుకుంటే మాత్రానికి ప్లేస్ భలే ఉంది. ఈ రాళ్ళ డిజైన్ అది పుట్టిండేది గాలి ఒకటి చంపుతా ఉంది, నన్ను ఎట్లే వెనకాల తోస్తా ఉంది. ఈ రాళ్ళు చూస్తే భలే ఉంటాయి. చూసేది గుట్లుగా కొండలుగా భలే ఉందా బో ప్లేసా. రోడ్డుకు 2 పక్కల అదే ఉంది. దీనికి అదే పేరు కూడా పెట్టినారు. చెప్తా, హరిత రాక్ రెస్టారెంట్ రిసార్ట్ చదివేది.
ఇక్కడ చూసుకుంటే మొత్తము ఇక్కడ పెసలు పంట వేశారు, పెసలు చెట్లు ఆల్మోస్ట్ మొత్తం అదే ఉంది, చూసుకోవచ్చు. మన డెస్టినేషన్కి ఒక జస్ట్ 4 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకా 10 to 15 మినిట్స్లో రీచ్ అయిపోతాము. చూడండి ఆల్మోస్ట్ మొత్తం అదే వేసారు. బట్ ఇవన్నీ వర్షానికి ఆధారపడి వేసే పంటలే. ఇక్కడ బోర్వెల్ అలాంటివి ఏం లేవు. ఇంకా ఈ రోజుకి మన డెస్టినేషన్ ఇంకొక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ పైన తొక్కాము. ఇప్పుడు మనం కర్నూలు దాటి హైదరాబాద్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఉన్నది హైదరాబాద్ హైవేలోనే. రోడ్ అయితే బాగుంది, రేపటి చూడాలి ఎట్లుంటుందో ఏమో అనేది విషయము.